ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు సార్? విద్యా వ్యవస్థ కానీ లేదంటే నిరుద్యోగులకు కానీ ఉపాధి అవకాశాలు తెచ్చే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి ఒకే ఒక మాట, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 40 సంవత్సరాల అధికారం అనుభవం, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ గవర్నమెంట్ రావడానికి 100% ఇవాళ నిలబెట్టాడంటే ఒకే ఒక మగాడు పవన్ కళ్యాణ్. అలాగే ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ నిలబడాలని కూడా ఇవాళ అతనే కారణం అయ్యేట్టు క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. అతను ఏది ఆశించిన వ్యక్తి, ఎందుకంటే అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పేరు ఉన్నాయి, జనం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, నేను చెప్పక్కర్లేదు, మీ అందరూ తెలిసింది కదా. మరి అటువంటి వ్యక్తి ఇవాళ అలా ఉండి చేసినప్పటికీ ఇవాళ చూస్తున్నాను కదా, నాదెండ్ల మనోహర్ ఉన్నాడు అతను, దాంట్లో ఎలా చేస్తున్నాడు, ఇవాళ ఎంత బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ఎవడాడు చంద్రశేఖర్, దూరంపూడి చంద్రశేఖర్ పరిగెట్టించాడు మొత్తం రైస్ మిల్లర్లు అందరినీ కూడా ఒక లైన్లోకి వచ్చారు. ఎవరండి వీళ్ళందరూ? ఎప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏం చెప్పేవారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి తిరుపతిలోకి వెళ్ళి, తిరుపతి ఎందుకు వెళ్ళేవారే అర్థమైంది కదా బాబా, తిరుపతి ఎందుకు ఆ రోజే ఎన్ని 100 సార్లు వెళ్ళి ఉంటుంది నాకు తెలిసి, చాలా భయంకరం. అంటే 2 చోట్ల ఓడిపోయారని కూడా చాలా మంది విమర్శించారు కదా సార్ వైసీపీ నాయకులు. ఒకటి సార్, అతను డబ్బులు పంచిపెట్టాడు. ఇప్పుడు మాది వెస్ట్ గోదావరి భీమవరం, ఫస్ట్ టైం మా ఊర్లోనే వేసాడు పవన్ కళ్యాణ్, మేమే ఓట్లేదు. నేను వైఎస్ఆర్సీపీలో తిరిగాను, వైఎస్ఆర్సీపీలో యూత్ ప్రెసిడెంట్ చేశాను. 1 సంవత్సరం పోయాక అతని పాలసీ చూసాను, విధానం చూశాక మనం ప్రజల గురించి ఏదో చేద్దామన్న ఆలోచనతో వచ్చిన నాయకులుగా తయారవ్వాలనుకున్నాం. కానీ ఒక ఎజెండాతో, ఒక కుటుంబ పాలనతో ఉండాలన్న ఎజెండాతో తయారయ్యాడనిపించింది నాకు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక పక్కన వైవి సుబ్బారెడ్డి, ఒక పక్కన విజయసాయి రెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఒక అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ ఏంటి ఒక ప్లానింగ్, సరే నువ్వు వైజాగ్ చూసుకో, నేను తిరుపతి చూసుకుంటాను, నేను ఎక్కడ చూసుకుంటాను అన్నట్టు ఇడిపోయింది. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓరించడానికి చాలామంది చాలా విధాలుగా చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఎందుకంటే మా పక్క దగ్గరే కదా చూసాం. ఎందుకంటే విపరీతమైన డబ్బు ఇచ్చారు, రకరకాల భయపెట్టారు, కులాలను ఎడదీశారు, ఎవరినో ఒక 2 క్యాస్టులను తీసుకొచ్చి, నాయకులు తీసుకొచ్చి అక్కడ గొడవలు సృష్టించి, ఇంకా ఈ ఎవరిళ్ళ వాళ్ళ కాపులు వచ్చి ఇళ్ళ కొట్టారంట, ఆ రెడ్లు వచ్చి ఇళ్ళ కొట్టారంట, ఒక రకమైన విధ్వంసం తీసుకొచ్చి ఓడించడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు ఎలా ఓటు వేయాలి, ఎవరిని దింపాలి, ఎవరిని ఎక్కించాలన్నది వీళ్ళందరికన్నా వాళ్ళు బాగా తెలుసు. మంచి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో 2029కి ఇంకా బెటర్మెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా హ్యాపీగా చాలా బాగుంటుంది.